బీట్రూట్ పచ్చడి చేశానండి ఈరోజు అయితే. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నిలవ పచ్చడి కింద పట్టాను. ఇది మన క్యారెట్ పచ్చడైనా బీట్రూట్ పచ్చడైనా వెజ్తో ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా బాగుంటాయండి. బీట్రూట్ తిన్నోళ్ళు అయితే ఇలా ట్రై చేయొచ్చు, పిల్లలు కూడా చక్కగా తింటారు మంచిగా. హెల్తీ కదా బీట్రూట్ అనేది, మనకి ఎంతో చాలా మంచిది బీట్రూట్ అనేది. అయితే నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను, మీరు చూడండి నేనేమేమి ప్రాసెస్ చేశాను ఏంటి అనేది. చాలా టేస్టీగా బాగుంది పచ్చడి అయితే, మా పిల్లలు కూడా బాగా తిన్నారు. నేను వీడియో అయితే ఎప్పుడో తీసాను, ఇంక ఇప్పుడు పెడతాను. తిన్నోళ్ళు కూడా చక్కగా తింటారు పచ్చడి అయితే. ఇంక నేను క్యారెట్ కూడా పడదాం అనుకున్నాను, అది కూడా పట్టాలి. బీట్రూట్ క్యారెట్ మరి మామిడికాయ కాంబినేషన్తో పట్టుకోవచ్చు, మరి తురుము పచ్చడి ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. మీరు బయట కొన్ని రోజులు పెట్టుకుని తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది వస్తుంది అన్నమాట, పచ్చడి పాడవకుండా ఉంటుంది. మాకైతే బాగా నచ్చింది, నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ పచ్చడి అయితే. పిల్లలు కూడా బాగుంది అంటున్నారు. మామూలుగా అయితే మా పిల్లలు బీట్రూట్ తినమంటే తిన్నంటారా, ఇంక ఎప్పుడన్నా ఫ్రై చేసినా ఇంకా బలవంతంగా పెడతాను వాళ్ళకి. ఇంకా చక్కగా అన్నంలో వేసి తింటున్నారు ఎప్పుడన్నా తినాలనుకున్నా కూడా. నిల్వ కూడా ఉందండి పచ్చడి అయితే, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇచ్చిన వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. బాగుంటాయి మాత్రం లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. చూడండి, చూస్తాక ఎంతో బాగుంది పచ్చడి, కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.